హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 3. కథలోకి వెళ్తే యశస్వి కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అయింది. మౌస్తో క్లిక్ చేసి తన సిస్టంలో ఏ సాఫ్ట్వేర్లు లోడ్ చేసి ఉంచారో చూసుకుంది. ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంది. తన మెయిల్ అకౌంట్ కూడా అప్పటికే క్రియేట్ చేసి ఉంది. వెంటనే తన తండ్రికి మెయిల్ పంపింది. నాన్నగారు, మా ఆఫీస్లో నేను నా కుర్చీలో కూర్చున్నాను, మీకు మొదటి మెయిల్ పంపుతున్నాను అని. వెంటనే అట్నుంచి టకీమని జవాబు వచ్చింది. ఆల్ ది బెస్ట్, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. ఆమె నవ్వుకుంది. తను చేయాలి అనుకుంటున్న పనులన్నింటినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోసాగింది. ఇంతలోనే లంచ్ టైం కదా, లంచ్కి వెళ్దాం, వస్తారా? వికాస్ వచ్చి అడిగాడు. ష్యూర్ అంటూ ఆమె లేచింది. దారిలో వికాస్ గబగబా చెప్పాడు, మనకి లంచ్ ఫ్రీ, కొంచెం ఎక్కువసేపు ఉంటే రాత్రికి డిన్నర్ ఫ్రీ, ఉదయాన్నే ఇంకొంచెం ముందు వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ. చెప్తున్న అతని గొంతు నిండా ఉద్వేగమే. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్న ఆతృత. ఆదిత్య, వనిత, ఉదయ్ అప్పటికే అదే బిల్డింగ్లో 2వ అంతస్తులో ఉన్న పెద్ద కెఫ్టేరియాలో తమ కోసం ఎదురుచూస్తూ కనిపించారు. అబ్బాయిలు ముగ్గురు అక్కడ ఉచితంగా లభిస్తున్న నాన్ వెజ్ ఆహార పదార్థాల గురించి మాట్లాడుకోసాగారు. వారితో వనిత కూడా చేరింది. యశస్విలో బెంగ మొదలైంది. ఈ ఉచితంగా వచ్చే ఫుడ్ అంతా తింటూ పోతే తను బాగా వెయిట్ పెరిగిపోతుంది. ఇంటర్మీడియట్లో ఇలానే అయింది. పరీక్షల టైంలో తింటూ, చదువుకుంటూ, నిద్రపోతూ, తింటూ చాలా బరువు పెరిగింది. తర్వాత ఆ బరువు తగ్గటానికి నానా తంటాలు పడింది. వద్దొద్దు, ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంది. అందరూ ముందు ఒక రౌండ్ తిరిగి చూశారు. వెంటనే అబ్బాయిలు దండయాత్ర మొదలుపెట్టారు. వనిత మాత్రం లెట్ మీ ట్రై, ఫస్ట్ డే కదా అంటూనే స్టైల్గా చిప్స్, చికెన్ పఫ్లు తీసుకుంది. యశస్వి కేవలం వెజ్ శాండ్విచ్ తీసుకుంది. డైట్ చేస్తున్నావా? వనిత అడిగింది. ఆమె చిరునవ్వు నవ్వింది. అబ్బాయిలు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఏవో సంకేతాలు ఇచ్చుకుంటూ నవ్వుకున్నారు. అందరూ ప్లేట్లలో వడ్డించుకుని వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. తినడమే తమ జీవిత ధ్యేయమన్నట్టుగా అందరూ తినటం మొదలుపెట్టారు. తినటం పూర్తయిన తర్వాత అందరూ ఒక చోట చేరి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మార్కెట్లో ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కీర్తించబడుతున్న జావాని బీట్ చేస్తున్న పైథాన్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. లంచ్ టైం పూర్తవటంతో ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్లి కూర్చున్నారు. ప్రతిరోజు ఆఫీస్ వదిలి వెళ్లే ముందు తనకు రిపోర్ట్ చేయాలి అని ఉదయమే జాన్సన్ చెప్పాడు. అందుకే ఆ 5గురు కలిసి అతని దగ్గరకు వెళ్లారు. అతను మరికొన్ని హింట్స్ ఇచ్చాడు. ఆఫీస్లో ఎవరినీ సర్ అని కానీ, మేడం అని కానీ సంబోధించవద్దని, అందరినీ పేరుతోనే పిలవాలని, వీలైనంత వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడు. తర్వాత వారు మరుసటి రోజు చేయాల్సిన పని గురించి వివరంగా చెప్పాడు. మొదటి రోజు కాబట్టి వెళ్తూ వెళ్తూ విష్ణుని కలిసి వెళ్లమని చెప్పాడు. లిఫ్ట్ దగ్గర యశస్వితో మాట్లాడి తన ఛాంబర్లోకి వచ్చిన విష్ణు స్థిమితంగా కూర్చోలేకపోయాడు. తనకు ఏమైంది? ఎందుకింతగా డిస్టర్బ్ అవుతున్నాడు? తనకెంతో మంది అమ్మాయిలు పరిచయమయ్యారు. సోషల్ నెట్వర్క్ మీడియాల్లో తన ఫ్రెండ్స్ అయ్యారు. ఫాలోవర్స్ సంఖ్యకైతే పరిమితి లేదు. తనకు విడిగా బయట కూడా చాలా మంది స్నేహితురాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ తనని ఇంతగా ఇంప్రెస్ చేయలేదు. అతని కళ్ళ ముందుకి మాటిమాటికి యశస్వి రూపమే వచ్చి కదులుతోంది. ఆ అమ్మాయిని చూసిన క్షణంలోనే తన గుండె లయ తప్పింది. తను ఇంతకాలంగా వెతుకుతున్న మిస్ రైట్ ఆమె అనిపించింది. మరి ఆ అమ్మాయి సంగతేమిటి? ఆ అమ్మాయి నిజంగానే స్టన్నింగ్ బ్యూటీ. ఎంతమందిలో నిలబడినా అందరి దృష్టి ఆ అమ్మాయిపైనే పడుతుంది. అలాంటి అమ్మాయికి ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉండరా? ఈ తరం అమ్మాయిలు హైస్కూల్ రోజుల్లోనే బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. నేరుగా ఎవరితోనైనా కమిట్ అయ్యావా అని అడిగేస్తే ఆమె ఆత్మాభిమానం దెబ్బతింటుందేమో. అయినా కంగారెందుకు? క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత ఆ అమ్మాయి పై చదువులకో, విదేశాలకో, ఇంకో ఉద్యోగానికో వెళ్లిపోలేదు. తను కోరుకున్నట్టుగా ఆ అమ్మాయి తమ ఆఫీస్లో వచ్చి చేరింది. ఇక్కడ తను ఆమె కన్నా పై స్థాయిలో ఉన్నాడు. ఇప్పటికే 2 సార్లు ఆన్సైట్ ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్లి వచ్చాడు. తన కెరియర్ గ్రోత్, శాలరీ ప్యాకేజ్ బాగున్నాయి. ఈ ఆఫీస్లో తనది మంచి పొజిషన్. టోటల్గా ఆమెను ఇంప్రెస్ చేయగలిగే అవకాశాలు తనకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకేం? అలాగని తను తొందరపడి ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. ఆతృతతో ప్రవర్తిస్తే అమ్మాయిలకు నచ్చదు. అది తనకు బాగా తెలుసు. వాళ్ళంతట వాళ్ళుగా ఇష్టపడి ముందుకు రావాలి. అప్పటిదాకా ఓపికగా వెయిట్ చేయాలి. అది కాకుండా తాను చేయగలిగింది ఒక్కటే ఉంది, అది దేవుణ్ణి ప్రార్థించడం. తన ఆలోచనకు తానే నవ్వుకున్నాడు. ఈలోగా మొబైల్ మోగింది. అమర్ కాలింగ్ అని డిస్ప్లే అవుతోంది.
ఇంజనీరింగ్లో తన ఫ్రెండ్ ఈ మధ్య పెళ్లి కుదిరింది. వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ పంపించాడు. రిమైండర్ కాల్ కావాలనుకుంటూ ఆన్ చేశాడు. అనుకున్నట్టుగానే అతను పెళ్లికి తప్పనిసరిగా రమ్మని మరీ ఆహ్వానించాడు. విష్ణు పెళ్లి గురించి అడిగి ఆట పట్టించాడు. చనువుగా జోక్ చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు, అక్కడ అంతమంది అందమైన అమ్మాయిలుంటారు, ఇంకేం? నిజమే, బ్యాంక్లో పనిచేస్తున్న నీ కళ్ళ ముందు కూడా కోట్ల రూపాయల డబ్బు కదులుతా ఉంటుంది. కానీ అందులో ఒక్క రూపాయి కూడా నీది కాదన్న స్పృహతో నువ్వు ఉండాలిగా డ్యూట్. అంతే, అంత డబ్బుని కల్లారా చూసామా, సంతోషపడ్డామా, మర్చిపోయామా అని అన్నట్టు ఉండాలి. అతను ఒప్పుకున్నాడు. ఇక్కడ మేము అంతే. అబ్బా కొట్టావురా, అయినా నీకేంరా, నువ్వు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్వి. పోనీ ఆఫీస్లో నీకు ఎవరైనా నచ్చితే డైరెక్ట్గా ప్రపోజ్ చేసి చూడు, ఐ బెట్ నిన్నెవరూ కాదనరు చెప్పాడు. వాళ్ల మనసు తెలుసుకోకుండా మనం అలా ప్రపోజ్ చేస్తే ఈ ఆడపిల్లలు హెరాస్మెంట్ కింద కేసు పెట్టేసి హయ్యర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేస్తారు. చట్టం ఎటు వాళ్ల వైపే ఉంది చెప్పాడు. అవతల నుంచి అతను ఏదో చెప్పబోతూ ఉండగా మే ఐ కమిన్ అని అంటూ యశస్వి తలుపు తీసుకుని లోపలికి వచ్చేసింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ విష్ణు కాల్ కట్ చేశాడు. ఆ ఆఫీస్లో ఉద్యోగస్తులు అందరికీ క్యూబికల్స్ కేటాయించినా విష్ణువుకి విడిగా ఛాంబర్ ఉందని గ్రహించింది. అతను కూర్చొని ఉన్నా చాలా పొడగరి అని తెలుస్తోంది. ప్లీజ్ బీ సీటెడ్, కుర్చీ చూపించాడు అతను. ఆమె కూర్చుంది. ఆఫీస్లో నీ మొదటి రోజు ఎలా గడిచింది అని అడిగాడు. చాలా ప్లెజెంట్గా. ఆమె చెప్పిన జవాబులోనే కాదు, ఆ సంతోషం ఆమె ముఖం అంతటా కనిపిస్తోంది. అతను ఒక టెక్నికల్ ప్రశ్న అడిగాడు. అందుకు సంబంధించి ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే ఓ 10 ప్రాజెక్ట్స్ దాకా చేసి ఉండటంతో ఆ ప్రాజెక్టుల గురించి, వాటిని రూపొందించడానికి తను ఉపయోగించిన సాఫ్ట్వేర్ గురించి చాలా టూకీగా టకటకా చెప్పేసింది. ఆమెలో ఎక్కడలేని వెలుగు, ఉత్తేజం, ఆ మాటల్లో ఉత్సాహం, ఏదో సాధించాలి అన్న తపన, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్. చూస్తుంటే తమ ఎంపిక సరైనదేనని అతనికి బాగా రూఢి అయ్యింది. ఏ జాగ్రత్తలు, మెళకువలు తీసుకోవాలో చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. తను వెళ్తాను అని చెప్పాలా, అతను వెళ్ళమని చెప్పే వరకు ఆగాలా అని సందిగ్ధంగా చూసింది. ఆమె అప్పుడే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న బెంగ తనలో మొదలైంది. ఇంకేం మాట్లాడాలి, నీ హాబీస్ ఏంటి అని చాలా కుతూహలంగా అడిగాడు. అదేమిటో ఒక్కో టైంలో ఒక్కో హాబీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతకాలం స్విమ్మింగ్ చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను. తర్వాత కొన్నాళ్ళు డాన్స్ బాగా నేర్చుకున్నాను. కొన్ని పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం వయలిన్ కూడా నేర్చుకున్నాను. జాక్ ఆఫ్ ఆల్, మెరిసే కళ్ళతో చిరు నవ్వుతో చెప్పింది ఆమె. దట్ ఈస్ రియల్లీ ఆసమ్ చెప్పాడతను. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పింది. నీ చదువంతా హైదరాబాద్లోనే జరిగిందా? అఫ్కోర్స్, నేను పక్కా హైదరాబాదీ. అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. హైదరాబాద్ని ఓన్ చేసుకోవటంలో అదోలాంటి అతిశయం. మరి హైదరాబాద్ వదిలి బెంగళూరు వచ్చావు కదా, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నావా? ఆ కళ్ళల్లో వింత కాంతి, అందంగా, అయస్కాంతంలా, ఆకర్షణీయంగా, చలాకీగా ఉంది. యాటిట్యూడ్ బాగుంది, ఎక్స్ప్రెసివ్గా ఉంది. ఇలాంటి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్, గాడ్, ఎలా అడగడం అనుకున్నాడు. అందరము సోషల్ నెట్వర్క్ సైట్స్లో టచ్లో ఉంటాం కదా, ఎక్కడున్నా పెద్దగా మిస్ అయ్యేదేమీ లేదు. చాలా మెచ్యూర్డ్గా సమాధానాలు చెబుతోంది. వెంటనే ప్రశ్న తర్వాత ప్రశ్న అడగటంలో అతను దిట్ట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ప్లేస్ అయ్యారా అడిగాడు విష్ణు. నో, ఇక్కడ ఎవరూ ప్లేస్ అవ్వలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ 2 అమ్మాయిలు మాత్రం ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్లారు చెప్పింది యశస్వి. ఓ ఐసీ, ఇక్కడ అకామిడేషన్ అది కంఫర్టబుల్గా ఉంది కదా? పర్ఫెక్ట్ వెంటనే చెప్పింది. ఓకే, గుడ్ లక్ చెప్పాడతను. ఆమె చిరునవ్వుతో సెలవు తీసుకుంది. ఫ్లాట్కి వెళ్లగానే యశస్వి ముందుగా ఇంటికి ఫోన్ చేసి అందరితో వరుసగా మాట్లాడింది. అప్పుడే నువ్వు వెళ్ళి 2 రోజులైంది తల్లి, ఎలా ఉన్నావు? నానమ్మ చాలా బెంగగా అడిగింది. అయితే స్కైప్లోకి వచ్చేయి నానమ్మ అని పిలిచింది. స్కైప్లోకి రాగానే నానమ్మ మొదలు పెట్టింది. నేను చెప్పినా వినలేదు. 30 రోజుల్లో కన్నడం పుస్తకం తీసుకెళ్లమంటే తీసుకెళ్లలేదు. నువ్వు ఊరుకో నానమ్మ నవ్వింది. అయ్యో, నీకేమో కన్నడ భాష రాదు, అక్కడ వాళ్లతో ఎలా వేగుతున్నావో. ఏం పర్లేదు నానమ్మ, ఇక్కడందరికీ తెలుగు వస్తుంది అని చెప్పింది. నిజంగానా? కృష్ణదేవరాయలు వారేమన్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా మరి నవ్వింది. అవునవును అంటూ ఆవిడ నవ్వేసింది. అలా ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత మెయిల్ చెక్ చేసుకుంది. మైత్రేయి నుంచి వచ్చిన మెయిల్ని చూడగానే ఆనందం కలిగింది. తమ ఫ్రెండ్స్లో మైత్రేయి, బిందు ఇద్దరే ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్లారు. ఆ ఇద్దరు మరీ ప్రాణ స్నేహితులు. ఒక్కళ్ళు ఇద్దరైతే వాళ్ళ గురించి, వారి విపరీత స్నేహం గురించి కామెంట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా హాస్టలర్స్. తను అంతగా పట్టించుకునేది కాదు.
పాపం వాళ్ళిద్దరూ మాత్రం ఒకరి ప్రాణం ఒకరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అమ్మాయి వల్ల తమ అమ్మాయి పాడైపోతుందని ఆ ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పరస్పరం ద్వేషించుకునేవాళ్ళు. అందుకే ముందుగా ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరూ కూడబలుక్కొని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అన్ని రకాల పరీక్షలు రాసి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాక పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నామని చివరి నిమిషంలో ఉత్సాహంగా అందరికీ చెప్పారు. అటు మైత్రేయ అమెరికా వెళ్తున్నట్లు ఇటు బిందు అమెరికా వెళ్తున్నట్లు మైత్రేయి ఇంట్లో తెలియదు. ఆగస్టులో అమెరికా వెళ్లిన మైత్రేయి తనకి మెయిల్ ద్వారా టచ్లో ఉంది. ఈరోజు ఆమె దగ్గర నుంచి వచ్చిన మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. చివర్లో ఆ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చదువుకుంది. యశు, నీకు తెలుసా, ఇది చాలా స్వేచ్ఛా ప్రపంచం. ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నా ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. చాలా మంది అమ్మాయిలు లెస్బియన్స్, అలాగే అబ్బాయిలు గేలు. ఇక్కడ ఇది చాలా కామన్, చాలా చాలా న్యాచురల్. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. అలాగే అబ్బాయిలు కూడా తమని భార్యాభర్తలుగా గుర్తించమని, తమకి అన్ని హక్కులు కావాలని పోరాటాలు చేస్తున్నారు. వింటుంటే చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో కూడా హిజ్రాలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆ సంగతి మనం గుర్తిస్తున్నాం. అయినా మనం ఎంతసేపు చదువుల ధ్యాసలో ర్యాంకుల యావలో పడిపోయి ఇలాంటి విషయాలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. అందుకే మనకు ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. బోర్ కొట్టిందా? నువ్వు అర్థం చేసుకుంటావని ఇవన్నీ రాశాను అంది మైత్రేయి. ఈలోగా యశస్వి రూమ్మేట్ నీతు వచ్చింది. డిన్నర్ చేద్దామా అంటూ మాటల మధ్యలో అడిగినట్టుగా అడిగింది. కొత్త ఆఫీస్, కొత్త జాబ్, కొత్త బాస్. బై మీ బాస్ ఎలా ఉన్నాడు? అందరి బాసుల్లానే నార్మల్గా ఉన్నాడు. నథింగ్ స్పెషల్, మామూలుగా చెప్పింది. హీఈస్ వెరీ హ్యాండ్సమ్ అని అమ్మాయిలంతా ఫిదా అయిపోయి పడిపోతారని విన్నానే. నీతు నిజంగానే ఆశ్చర్యంగా వెలుబుచ్చింది. ఇక్కడ యశస్వి మనసులో గర్వంగా అనుకుంది. విష్ణు ఉదయాన్నే తయారైపోయి ఆఫీస్కి హుషారుగా కారులో బయలుదేరాడు. ఆమెను చూడబోతున్నాను అన్న ఆలోచనే ఆనందాన్నిస్తోంది. ఒక్కో రోజు ఉదయం పూట కూడా ఇంత రద్దీగా ఎందుకుంటుందో మనసులో అనుకుంటూ పెరిగిపోయిన ట్రాఫిక్ ని చూస్తూ డ్రైవ్ చేయసాగాడు. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. కారు ఆపాడు. ఇక ఒక పట్టణ ట్రాఫిక్ కదలదు అనుకుంటూ విండోలోంచి విసుగ్గా బయటకు చూశాడు. విండో పక్కగా యశస్వి బైక్ కనిపించింది. నిన్ననే ఆఫీస్ పార్కింగ్ ప్లేస్ లో తను మొదటిసారిగా గమనించాడు. అది ఫ్యాన్సీ నంబర్, పైగా తెలంగాణ రిజిస్ట్రేషన్. అందుకే అతను వెంటనే ఆ నంబర్ని గుర్తుపట్టాడు. ఐ లవ్ బైక్ రైడింగ్ అండ్ ట్రావెల్ అ లాట్. ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. కానీ ఆ బైక్ మీద ఇద్దరున్నారు. ముందు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా యశస్వి. కానీ ఆ వెనుక వ్యక్తి ఎవరు? ఆమె ఫ్రెండా? అతనికి అర్థం కాలేదు. గ్రీన్ సిగ్నల్ పడగానే కారుని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆమెది 2 వీలర్ కావటంతో ఆమె ఇంకా వేగంగా ముందుకు వెళ్ళింది. ఎవరై ఉంటారు? ఊరు కాని ఊర్లో ఆమెతో ఉన్నది ఎవరు? విష్ణులో గొప్ప అసహనం. వేగంగా వెళ్దామంటే ఓవర్టేక్ చేయడానికి వీలైన ట్రాఫిక్. అలానే ఏకాగ్రతతో ఆమె బైక్ మీద నుంచి దృష్టి మార్చకుండా ముందుకు వెళ్లసాగాడు. ఎలాగైతేనేం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆఫీస్ రాబోతుందనగా ఆమె ఎడమవైపుకి తిరిగి బైక్ స్లో చేసి ఆపింది. వెనుక కూర్చున్న వ్యక్తి బండి దిగి ఆమెకు థ్యాంక్స్ కాబోలు చెప్పి ముందుకు కదలబోతున్నాడు. ఈలోగా విష్ణు వేగంగా వెళ్లి ఆమె బైక్ ముందు తన కారుని ఆపాడు. అతన్ని చూసి యశస్వి మామూలుగా నవ్వుతూ విష్ చేసింది. అతను ఆమెను పట్టించుకోకుండా తల తిప్పి ఆమె బైక్ మీద నుంచి దిగిన వ్యక్తి వైపు చూశాడు. అతను ఎవరో కాదు, చక్రి, తన కజిన్. సరిగ్గా అదే సమయంలో విష్ణును చూసిన చక్రి ఆనందంగా హాయ్ బ్రో అన్నాడు. విష్ణుకి మతిపోయినంత పనైంది. చెన్నైలో సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న తన కజిన్ ఆమెకు ఎలా తెలుసు? యునోహర్? ఆశ్చర్యంగా చక్రిని అడిగాడు. అతను తల అడ్డంగా ఊపాడు. బన్నేరుగట్టి రోడ్డెక్కడా అని అడిగాను. నేను అటువైపే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తానన్నారు చెప్పాడు. నవ్వుతూ చూస్తున్న యశస్వి వైపు తిరిగి అవునా అన్నట్టు అపనమ్మకంగా చూశాడు. అడ్రస్ అడిగాడు. అందులోనూ తెలుగులో అడిగాడు. మన తెలుగు సోదరుడు కదా, నేను ఎలాగో ఇటే వస్తున్నాను కదా అని నవ్వుతూ చెప్పిందామె. సర్ప్రైజింగ్, వీడు మన ఆఫీస్లో ఇంటర్న్షిప్ చేయడానికే వచ్చాడు. యునో హీఈస్ మై కజిన్ చక్రి. షీఈ్ యశస్వి. మన ఆఫీస్లోనే కొత్తగా రిక్రూట్ అయింది. ఒకరినొకరు పరిచయం చేశాడు. ఊరుకాని ఊళ్ళో ముక్కు మోకం తెలియని ఓ అబ్బాయి అడ్రస్ అడిగితే తన బైక్ మీద ఎక్కించుకుని తీసుకువచ్చిందా? మై గాడ్, అంటే ఆ అమ్మాయి సైకాలజీ ఏమిటి? తనకు తెలిసిన అమ్మాయిలో ఎవరూ ఇలాంటి వాళ్ళు లేరే? ఆ అమ్మాయి స్వభావం అర్థం కాక ఆలోచిస్తూ అయోమయంలో పడిపోయాడు. అంతలోనే లోపల నుంచి ఇంకో ప్రశ్న. ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో బైక్ మీద కనిపిస్తే ఉదయాన్నే తానెందుకు అంత టెన్షన్కి గురయ్యాడు?
జవాబు తెలిసి ఒప్పుకోలేని ఆ ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరయ్యాడతను. నవ్వుకుంటూ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఆఫీసులో కొత్త ప్రాజెక్టు మొదలైంది. విష్ణు సూచనల మేరకు ఒక సీనియర్ని టీం లీడర్గా ఎంపిక చేసి ఇంకొక సీనియర్ని యశస్విని, వికాస్ని ప్రాజెక్టులో మెంబర్స్గా ఉంచారు. వికాస్ ప్రాజెక్టు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అతనికి ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఏ సమస్య వస్తుందో అని అనుమానం. వీలైనంతగా ఇతరులు చెప్పిన పని మాత్రమే చేసేవాడు. తనకు తానుగా ఏది ప్రయత్నించి చేసేవాడు కాదు. ఉదయ్ సీనియర్, అతనికి అదో రకమైన నిరాసక్తత. యశస్వికి రాను రాను అర్థం కాసాగింది. అతనికి సీనియారిటీ ప్రకారంగా అమెరికా వెళ్లే అవకాశం ఇవ్వలేదన్న దుగ్ధ ఉందని, అందుకే ఈసారి ప్రాజెక్ట్ వర్క్లో ఏమాత్రం ఆసక్తి చూపించటం లేదని, కొత్త వాళ్ళకి పని నేర్పించాలి అన్న ఉత్సాహం కూడా లేదు. ఆమెకేమో పని బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి, ఉత్సాహం అధికంగా ఉన్నాయి. అందులోనూ తాము చేస్తున్న ప్రాజెక్ట్కి ఎంతో స్కోప్ ఉంది. తనకి అసైన్ చేసిన వర్క్లో పట్టుదలతో ఇంకా కొత్త రకంగా ఎలా కోడింగ్ చేయొచ్చా అని ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమె ప్రశ్నలు అడుగుతుంటే అతనికి నచ్చేది కాదు. అతను ఏదో ఒక రకంగా ఆమెను నిరుత్సాహపరిచేవాడు. ఇక్కడ ఇది అవసరం లేదనేవాడు. ఇంకేదన్నా అడిగితే చెప్పి చెప్పనట్టుగా దాటవేసేవాడు. ఆమె మరుసటి రోజు ఏదైనా వర్క్ చేస్తే నిన్న నేను చెప్పింది ఇది కాదు అంటూ ముఖం మార్చేవాడు. తన సీనియారిటీని నిలబెట్టుకోవడానికి రకరకాల వంకలు పెట్టేవాడు. ఆమె ఆశ్చర్యపోయేది. ఈ సంగతులన్నీ ఎవరితో డిస్కస్ చేయాలో ఆమెకి అర్థమయ్యేది కాదు. ఎవరికైనా చెప్తే చాడీలు చెప్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఎవరికి చెప్పకపోతే తన అసహాయత ఎలా అర్థమవుతుంది? ఏదేమైనా తొందరపడకూడదని నిర్ణయించుకుంది. అయితే ఇంటర్నెట్ సహాయంతో, ఫ్రెండ్స్ సహాయంతో ఆమె కొద్ది కొద్దిగా వర్క్ చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు అందుకు సంబంధించి నీతు గ్రూప్లో జరుగుతున్న వర్క్ గురించి ఆమెను అడిగి తెలుసుకుంది. తరువాత వారితో చర్చించి ఆ వర్క్ చేయటానికి ప్రయత్నించింది. అది వర్కౌట్ అయి ఆమె ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది. అంతే. వావ్, ఇట్ ఈజ్ వండర్ఫుల్ అంటూ ఆఫీస్లో అందరూ యశస్విని ఆకాశానికి ఎత్తేశారు. ఆఫీస్లో సీనియర్స్ కూడా పరిష్కరించలేని ఒక సాంకేతికపరమైన సమస్యను ఆమె పట్టుదలతో 4 రోజుల్లో పరిష్కరించిందని అందరూ బేషరతుగా ఒప్పుకున్నారు. ఇవాల్టి పార్ట్ ఇంతే అండి. ప్లీజ్ మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే విన్న వాళ్ళు కూడా కమెంట్స్ చేయండి. నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను. ప్లీజ్, నాకు మీ కమెంట్స్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్.